తొలిచి కడప జిల్లా పులివెందుల మండలం ఎరవల్ల గ్రామము నలపిరెడ్డిపల్లె మా సుంకులమ్మపేట. ఓట్లు అవేది మాకు బియ్యము రాలే, నీళ్లు రాలే. మేమంతా కూలి పోతే కుండగాలాలి, లేకుండా ఎండగాలాల. మాకు నీళ్లు ఇడిచే వాళ్ళు లేరు. నీళ్లు అడిగితే ఇంటికి 10 రూపాయలు లెక్కీళ్ళు అంటారు. పెద్దోళ్ళు అసలు పట్టించుకోలేము మమ్మల్ని. మేము బియ్యం ఇయ్యరు, ఇచ్చినామంటారు. ఒక కార్డుకి ఇచ్చారు, ఒక కార్డుకి ఇయ్యరు. ఏడ బియ్యం ఇచ్చారంటే కుక్కలు ఎంపలాలంటే ఎంపలాడాలి మేము బియ్యానికి. మాకు అడిగిపోతే ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇయ్యరు. ఇచ్చినామని వాళ్ళకి డీలర్లు కొట్టారు. మాకు కందివేలు రావు, బియ్యం రావు, మాకు నీళ్లు లేవు. అబద్ధమేమో ఓట్లు మీకు అన్ని వచ్చాయని ఓట్లకేమో వచ్చిరే. మేము ఓట్లు వేసి యువత మా సుంకులమ్మ పట్టించుకోరు. నలపిరెడ్డిపల్లి అంతా లెక్క నీళ్ళు ఇచ్చారు, వాళ్ళని లెక్క అడగరు. మా సుంకులమ్మ మాత్రం లెక్క అడుగుతారు. అది ఎట్లా సార్? మేము ఓట్లు వేయలేదా మీకు? చెప్పాలి ఈ బుద్ధు. ఓట్లు మరి సుంకులమ్మపేట మీకు లెక్కలే లేదు, బొక్కులే లేదంటారు. ఓట్లకేమో లెక్కలే లేదు, బొక్కులే లేదు అనలే కదా బుద్ధు. 32 మా షాప్ నెంబర్ వచ్చేసి డీలర్ షాప్ నెంబర్. మాకు వచ్చేసి సుంకులంపేట మాది కాలనీ, నల్లపిరెడ్డిపల్లి గ్రామం, సుంకులంపేట కాలనీ. అక్కడ స్టోర్ బియ్యం ఇవ్వరు, నీళ్ళ సప్లై లేదు, అడిగినా ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇవి ఆర్ఐని అడిగితే గనక లేదు ఇస్తారులే అంటారు. డీలర్ని అడిగితే గనక మీ సుంకులంపేటకు బియ్యమే లేవు అంటారు కాలనీకి. అసలు పోయిన నెల 2 కోటలు వచ్చేసి కందివేళ్ళు దాంట్లో కస్టమర్ కు కార్డుకి ఇవ్వలేదు. కానీ ఇవ్వకపోయినా కూడా ఇచ్చినామని దాంట్లో మెన్షన్ చేసుకున్నారు 2 కోటాలు. ఆ 2 కోటాలు ఇవ్వలేదు ఉరివే. ఇంకోటి పంచాయతీ నీళ్ళు ఏమంటే వాటర్ వచ్చేసి నీళ్ళు అసలే లేవు. పంచాయతీ బోర్లు వచ్చేసి ఒక రైతు బోర్ దాంట్లో దింపుకొని ఆయన రన్ చేసుకుంటారు. దాన్ని బోర్లు మోటార్లు తీసుకొస్తారు, కానీ పాతకి తీసుకొచ్చారు. దానికి రీపెయింట్ చేసి దానిలో దింపుతారు. వాడే వస్తువులు కూడా మంచి క్వాలిటీ వస్తువులు వాడరు. అయిపోయినా చేస్తారు. మాకు మెయిన్ సుంకులంపేటకు నీళ్ళ ప్రాబ్లము, స్టోరు అడిగితే సంబంధమే ఉండదు. డీలర్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఆర్ఐని అడిగితే జరిగిపోయినాయి, ఇప్పటి నుంచి ఇస్తాంలే అంటారు. కందివాళ్ళ గురించి అయితే ఒకసారి ఎంఆర్ఓకు ఆర్ఐకి ఇద్దరికి కంప్లైంట్ చేశాను నేనే ఫోన్ చేసి.